హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్లీ చిన్నారి. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే పచ్చజొన్న రవ్వతో గట్క. మామూలుగా జొన్నలను మిక్సీ పట్టి ఆ గట్క తయారు చేయడం కంటే ఇది చాలా బెటర్. సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. నేను ఇప్పుడు గట్క చేయడం నేను కొలతలతో చూపిస్తా చూడండి. ఒక పెద్ద గ్లాస్తో హాఫ్ వరకు గట్క తీసుకున్నాను. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టేసుకొని అదే గ్లాస్తో 2 times హాఫ్ 2 glasses వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్లో హాఫ్ వరకు 1 గ్లాస్ తీసుకొని మళ్ళీ అదే హాఫ్ గ్లాస్తో 2 times తీసుకున్నాను. లేకపోతే ఆ గ్లాస్ నింపేలాగా కూడా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఎలా అంటే 1 కప్పు గట్కకి 2 కప్పుల వాటర్ అన్నమాట. సో నేను తగినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 4 minutes పడుతుంది వాటర్ బాయిల్డ్ కావడానికి, ఎసరు రావడానికి. చూడండి 4 minutes తర్వాత ఇలా బాయిల్డ్గా వాటర్ వచ్చాయి. ఇప్పుడు అందులో ఈ పచ్చజొన్న రవ్వని అందులో వేసుకోవాలి. చూడండి నేను చూపిస్తాను. చూడండి ఇలా అందులో వేసేసుకొని కలబెడుతూనే ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఈ పచ్చజొన్న గట్క చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే షుగర్ పేషెంట్స్కి చాలా బెటర్, చాలా హెల్దీ. నార్మల్ పీపుల్స్ కూడా అన్నం కంటే ఇది తింటే చాలా బెటర్. ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువ ఉంటుంది. సో గంటతో కలబెడుతూ ఉండాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇదంతా నేను మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను. చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా అయింది. మళ్ళీ కలబెడుతూనే ఉండాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి జొన్నలను కడిగి మిక్సీ పట్టడం అదంతా టైం కూడా ఉండదు, తొందరగా అయిపోతుంది. సో ఇలా ఒక 4 minutes పాటు కలబెడుతూనే ఉండాలి. అప్పుడప్పుడు ఆ వేడి వాటర్ చేతుల మీద పడుతుంది, జాగ్రత్తగా కలబెట్టాలి. చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా అయింది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవచ్చు. ఒక 2 minutes సిమ్లో ఉంచి మూత పెట్టేసుకొని 2 minutes అయ్యాక మూత తీయాలి. రెసిపీ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.